ఓకే డియర్ స్టూడెంట్స్, ఫోర్త్ వీడియోలో ప్రాబ్లం నెంబర్ 19 వరకు చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 20. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a and b such that the surface ax square minus byz equal to a plus 2 into x and 4x square y plus z cube is equal to 4 cut orthogonally at 1 minus 1 2. This is also most important problem. అంటే ఈ సర్ఫేసు ఈ పాయింట్ వద్ద ఆర్థోగనల్గా కట్ చేసుకుంటున్నాయండి. ఆర్థోగనల్ అంటే ఈ సర్ఫేస్కి ఈ పాయింట్ వద్ద, అంటే ఎట్ దిస్ పాయింట్ యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఎట్ దిస్ పాయింట్ ఈజ్ 90 degrees. ఆర్థోగనల్ మీన్స్ 90 degrees. అంటే ఈ సర్ఫేస్కి పాయింట్ వద్ద నార్మల్ వెక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఈ సర్ఫేస్కి పాయింట్ వద్ద నార్మల్ వెక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ టూ వెక్టర్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ 90 degrees అని చెప్పేసి కండిషన్ తీసుకుని ఆ ఏబీలకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. గివెన్ దట్ ద సర్ఫేస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సర్ఫేస్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బీవైజెడ్ ఈజ్ ఈక్వల్ ఈ ఏ ప్లస్ 2x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 2x. దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్స్ చేస్తే డో ఎఫ్ బై డో ఎక్స్ వస్తుంది. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, ఈ మొత్తం ఎంటైర్ టర్మ్ డిఫరెన్షియేషన్ 0, ఈ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 మైనస్ ఏ ప్లస్ 2. అండ్ డో ఎఫ్ బై డో వై విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్స్ చేస్తే ఈ టర్మ్ 0, వై డిఫరెన్షియేషన్ 1 అంటే మైనస్ బీజెడ్, ఈ టర్మ్ 0. డో ఎఫ్ బై డో జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డిఫరెన్స్ చేస్తే ఈ టర్మ్ డిఫరెన్షియేషన్ 0, మైనస్ బీవై, జెడ్ డిఫరెన్షియేషన్ 1, ఈ టర్మ్ 0. సో అవే వాల్యూస్ మనం చూసినట్లయితే సేమ్ వాల్యూస్. సో డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు with respect x partial differentiation 2ax minus a minus 2. With respect to y partial differentiation minus bz. With respect to z partial differentiation minus by. First we find del f. Del f and that means I bar into dou f by dou x plus j bar into dou f by dou y plus k bar into dou f by dou z. అంటే డెల్ ఎఫ్ ఈజ్ కూడా ఐ బార్ ఇంటూ 2ax మైనస్ ఏ మైనస్ 2 ప్లస్ జే బార్ ఇంటూ మైనస్ బీజెడ్ ప్లస్ కే బార్ ఇంటూ మైనస్ బీవై. డెల్ ఎఫ్ ఈజ్ కూడా 2ax మైనస్ ఏ మైనస్ 2 ఇంటూ ఐ బార్ మైనస్ బీజెడ్ జే బార్ మైనస్ బీవై కే బార్. లెట్ n1 bar be the unit normal vector to the surface f at 1 minus 1 2. Then n1 bar is equal to del f at 1 minus 1 2. అంటే x ప్లస్లో 1, y ప్లస్లో మైనస్ 1, z ప్లస్లో 2 రీప్లేస్ చేస్తాం. n1 bar is equal to 2ax minus a minus 2 I bar minus bz j bar minus by k bar at 1 minus 1 2. x ప్లస్లో 1, y ప్లస్లో మైనస్ 1, z ప్లస్లో 2 రీప్లేస్ చేయాలి. x ప్లస్లో 1 రీప్లేస్ చేస్తే 2a మైనస్ ఏ అంటే a మైనస్ 2 I bar, b ప్లస్లో మైనస్ 1 రీప్లేస్ చేస్తే the point is 1 minus 1 2. 1 minus 1 2. z ప్లస్లో 2 రీప్లేస్ చేయాలి, అంటే 2 మైనస్ 2b j బార్, y ప్లస్లో మైనస్ 1 రీప్లేస్ చేస్తే మైనస్ 2 మైనస్ ప్లస్ b k బార్. గివెన్ దట్ g ఈజ్ ఈక్వల్ టు సెకండ్ సర్ఫేస్ 4x స్క్వేర్ y ప్లస్ z క్యూబ్ మైనస్ 4 డో g బై డో x విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్స్ చేయాలి. x స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x అంటే 2 4s are 8xy, దీని డిఫరెన్షియేషన్ 0, టర్మ్ మొత్తం డిఫరెన్షియేషన్ 0 8xy. డో జీ బై డో వై విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 4x స్క్వేర్ యాస్టిజ్ ఉంటుంది, y డిఫరెన్షియేషన్ 1 అంటే 4x స్క్వేర్, ఈ టర్మ్ డిఫరెన్షియేషన్ 0, ఈ టర్మ్ డిఫరెన్షియేషన్ 0 4x స్క్వేర్. డో జీ బై డో జెడ్ విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్స్ చేస్తే ఈ టర్మ్కి 0, జెడ్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3z స్క్వేర్ మైనస్ 4కి 0 3z స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సిన డెల్ జీ అంటే ఐ బార్ డో జీ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో జీ బై డో వై ప్లస్ కే బార్ డో జీ బై డో జెడ్. అంటే డెల్ జీ ఈజ్ కూడా ఐ బార్ డో జీ బై డో ఎక్స్ అంటే 8xy ప్లస్ జే బార్ ఇంటూ డో జీ బై డో అంటే 4x స్క్వేర్ ప్లస్ కే బార్ ఇంటూ 3z స్క్వేర్. లెట్ n2 bar be the normal to the surface g at 1 minus 2 2. Then n2 bar is equal to del g at 1 minus 1 2. What is the del g? 8xy bar 8xy I bar plus 4x square j bar plus 3z square k bar at 1 minus 1 2. అంటే n2 bar is equal to x ప్లస్లో 1, y ప్లస్లో మైనస్ 1 రీప్లేస్ చేయాలి, మైనస్ 8i bar. x ప్లస్లో 1 రీప్లేస్ చేస్తే 4j bar, x z ప్లస్లో 2 రీప్లేస్ చేస్తే 2 2s are 4, 4 3s are 12 k bar. Since the given surfaces f and g
cut orthogonally. That means theta is equal to, since the given surfaces f and g cut orthogonally, theta is equal to, and that means theta is equal to 90 degrees. That is cos theta is equal to 0. And cos theta formula, what is the cos theta formula? n1 bar dot n2 bar by mod n1 bar into mod n2 bar is equal to 0. And n1 bar dot n2 bar is equal to 0. Actually, అంత ముందు చెప్పిన 2 ప్రాబ్లమ్స్లోని కూడా నేను mod n1 bar mod n2 bar క్యాలిక్యులేట్ చేస్తాను, కానీ ఈ ప్రాబ్లంలో అవి అవసరం లేదు కాబట్టి క్యాలిక్యులేట్ చేయలేదు, ఎందుకంటే రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 0 అయిపోతుంది. అంటే వాట్ ఈజ్ n1 bar? n1 bar is equal to a minus 2i bar minus 2bj bar plus bk bar. What is n2 bar? minus 8i bar plus 4j bar plus 12k bar. రెండట్లు డాట్ ప్రోడక్ట్ వేస్తాం, దాన్ని 0కి ఈక్వల్ చేసుకుంటాం. i bar dot i bar is equal to అంటే minus 8 a minus 2. j bar dot j bar is equal to 4 2 are 8b. k bar dot k bar is equal to 12b is equal to 0. minus 8a minus into minus plus 16 minus 8b plus 12. 12b minus 8b into 4b. 8a minus 16 plus 4. Entire 4 common this cancel చేయొచ్చు. minus 2a plus b plus 4. This is called equation 1. This is an equation in 2 variables, అంటే 2 unknowns. But we have to find a and b values. So in the problem, see once, find the values of a and b such that the surfaces ax square minus byz a plus 20x and this cut orthogonal at, అంటే ఈ 2 సర్ఫేసెస్ కూడా ఈ పాయింట్ వద్ద కట్ అవుతున్నాయి. అంటే కంపల్సరీగా ఈ పాయింట్ అనేది ఈ సర్ఫేస్ మీద ఉంటుంది, ఈ సర్ఫేస్ మీద కూడా ఉంటుంది. కంపల్సరీగా ఈ సర్ఫేస్ మీద పాయింట్ అవుతుంది అండ్ ఈ సర్ఫేస్ మీద ఉన్నటువంటి పాయింట్ కూడా అవుతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ సర్ఫేస్లో ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్, వై ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -4, జెడ్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యూబ్ అంటే 8. 8 - 4 = 4 సరిపోయిందిగా. అంటే ఈ పాయింట్ ఈ సర్ఫేస్ మీద కూడా ఉంటుంది. అంటే దిస్ పాయింట్ ఈజ్ సాటిస్ఫై దిస్ సర్ఫేస్. అంటే ఈ సర్ఫేస్లో ఎక్స్ ప్లస్లో 1, వై ప్లస్లో -1, జెడ్ ప్లస్లో 2 రీప్లేస్ చేస్తే ఏబిసిలకి మధ్య ఒక రిలేషన్ అనేది మనకు వస్తుంది. అదే విషయాన్ని మనం ఇక్కడ చెప్పి ఆ రిలేషన్ బిట్వీన్ ఏబిసి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. Since the point 1 - 1 2 lies on the surfaces f and g. So g already satisfied, okay. ఇప్పుడు p 1 - 1 2 satisfies f, అంటే f అనే ఈక్వేషన్లో x ప్లస్లో 1, y ప్లస్లో -1, z ప్లస్లో 2 రిప్లేస్ చేస్తాం. ఏమవుతున్నప్పుడు x ప్లస్లో 1 అంటే a, y ప్లస్లో 1 -1, z ప్లస్లో 2 -into minus plus 2b, x ప్లస్లో 1 ప్లస్ మైనస్ ఆఫ్ a plus 2 = 0. అంటే a -into minus plus 2b minus a minus 2 = 0. a క్యాన్సిల్, 2b - 2 = 0, 2b = 2, b = 1. ఈ b వాల్యూని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏంటి ఈక్వేషన్ 1? -2a plus b plus 4 = 0. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? -2a plus b plus 4 = 0. b ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే -2a 1 + 4 అంటే 5, 2a = 5, a = 5/2, అంటే a = 5/2 and b = 1. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 21. దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ టాపిక్. అంటే ఇన్ దిస్ యూనిట్, థర్డ్ యూనిట్, 3 topics are there. One is gradient and divergence and curl. The last topic is vector identities. So entire up to 22 problem, the topic is gradient. Next we will discuss about divergence. So this is the last problem in gradient in this topic. So next lecture I will discuss about divergence and curl. ఆ 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేసి అప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో 21 ప్రాబ్లం. Find the values of a and b so that the surfaces 5x² - 2yz = 9 - 9z = 0 may cut surfaces ax² + by³ = 4 orthogonally at same procedure. ఇటు వచ్చి సర్ఫేసెస్ ఒకటే మార్చాడు. సేమ్ గివెన్ దట్ ద సర్ఫేస్ 5x² - 2yz - 9z = 0. దీని విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే x² డిఫరెన్షియేషన్ 2x అంటే 5 2 are 10x. దీని డిఫరెన్షియేషన్ 0, దీని డిఫరెన్షియేషన్ అంటే ∂f/∂x = 10x. విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్స్ చేస్తే దీనికి డిఫరెన్షియేషన్ 0, y డిఫరెన్షియేషన్ 1 అంటే -2z, దీనికి డిఫరెన్షియేషన్ 0 అంటే ∂f/∂y = -2z. విత్ రెస్పెక్ట్ z పార్షియల్ డిఫరెన్స్ చేస్తే దీనికి డిఫరెన్షియేషన్ 0, z 1 -2y -9z -9 అంటే -2y -9z. ఫైనల్లీ ∂f/∂x = 10x, ∂f/∂y = -2z, ∂f/∂z = -2y -9. We want del f
Del f means I bar into dou f by dou x plus j bar into dou f by dou y plus k bar into dou f by dou z. అంటే del f is equal to I bar into dou f by dou x అంటే 10x, dou f by dou అంటే minus 2z j bar, dou f by dou z అంటే minus 2y minus 9 k bar. అంటే del f is equal to 10x I bar minus 2z j bar minus 2y plus 9 k bar. Let n1 bar be the unit normal vector to the surface f at 1 minus 1 2. Then n1 bar is equal to del f at 1 minus 1 2. అంటే యూనిట్ నార్మల్ వెక్టర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్ ప్లస్లో 1, వై ప్లస్లో -1, జెడ్ ప్లస్లో 2 రిప్లేస్ చేస్తే 10 into 1 అంటే 10 I bar, జెడ్ అంటే 2 2 2 సార్ -4 j bar, వై ప్లస్లో -1 అంటే -2 plus 9 -7 k bar. Sorry, 7 k bar minus 7 k bar. Given that the surface, second surface g is equal to x square plus by cube minus 4 is equal to 0, and dou g by dou x is equal to, then with respect x partial differentiation, x square differentiation 2x and 2ax plus y cube differentiation 0, then 0, finally 2ax. Dou g by dou y with respect to y partial differentiation, then differentiation 0, y cube differentiation 3y square అంటే 3by square, then differentiation 0. Dou g by dou z with respect to z, actually there is no term, there is no z in this term, so entire this function differentiate with respect to z 0. So del g is equal to I bar into dou g by dou x plus j bar into dou g by dou y plus k bar into dou g by dou z. I bar into dou g by dou x into 2ax plus j bar into dou g by dou into 2by square plus k bar into dou g by dou z into 0. అంటే 2ax into I bar plus 2by square into j bar plus 0 k bar. Let n2 bar be the unit normal to the surface g at 1 minus 1 2, then n2 bar is equal to del g at 1 minus 1 2. అంటే del g, what is the del g? 2ax I bar plus 2by square j bar plus 0 k bar. You want to unit normal vector n2 bar at the point 1 minus 1 2. 1 minus 1 2 అనే 2 పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్లో 1, y ప్లస్లో -1, z ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లస్లో 1 అంటే 2a I bar, y ప్లస్లో -1 అంటే -1 whole square into 1 3b j bar, z there is no z term, so 2a I bar plus 3b j bar plus 0 k bar. Since the given surface cut orthogonally, అంటే ఈ 2 సర్ఫేసెస్ ఆర్థోగోనల్ కట్ చేసుకుంటున్నాం, అంటే టెట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, అంటే కాస్ టెట్ ఈజ్ ఈక్వల్ 90 degrees. వాట్ ఈస్ కాస్ టెట్? n1 bar dot n2 bar by mod n1 bar into mod n2 bar is equal to 0. సో డినామినేటర్ రైట్ సైడ్కి వెళ్తే 0, n1 bar dot n2 bar. వాట్ ఈజ్ n1 bar? 10 I bar minus 4 j bar minus 7 k bar dot. What is n2 bar? 2a I bar plus 3b j bar plus 0 k bar. I bar dot I bar is equal to 1, j bar dot j bar is equal to 1, k bar dot k bar is equal to 1. So 10 into 2, 10 2s are 20a, minus 4 into 3, minus 4 3s are 12b, minus 7 into 0 0. Finally 20a is equal to 12b, 5a is equal to 3b, a is equal to 3b by 5. This is equation 1. Next, in the same procedure, since the point 1 minus 1 2 lies on the surfaces f and g, మన ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే యాక్చువల్లీ ఏమన్నాడు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a and b so that the surfaces 5x square minus 2yz minus 9z is equal to 0 make cut the surfaces. ఈ రెండు అంటే మేక్ కట్ ద సర్ఫేసెస్ ax square plus by cube is equal to 4. అంటే ఈ 2 సర్ఫేసెస్ ఆర్థోగోనల్గా కట్ చేసుకుంటున్నాయి. ఎక్కడ ఈ పాయింట్ వద్ద ఆర్థోగోనల్ కట్ చేసుకుంటున్నాయి, అంటే 2 సర్ఫేసెస్ ఈ పాయింట్ వద్ద కట్ చేసుకుంటున్నాయి. అంటే దిస్ పాయింట్ ఈజ్ ఆన్ దిస్ సర్ఫేస్ అండ్ ఆన్ దిస్ సర్ఫేస్, ఈ 2 సర్ఫేసెస్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి, x ప్లస్లో 1, y ప్లస్లో -1, z ప్లస్లో 2 రిప్లేస్ చేస్తే 1 అంటే 1 స్క్వేర్ 1 into 5, y ప్లస్లో -1 రిప్లేస్ చేస్తే minus into minus plus 2 2s are 4z, 5 plus 4 is 9, z plus okay. Next, since the point 1 minus 1 2 lies on the surfaces f and g, so 1 minus 1 2 satisfy g. G is equal to x square plus by cube minus 4, a plus x ప్లస్లో 1, y ప్లస్లో -1 పెట్టాలి. x ప్లస్లో 1 పెడితే a into 1 minus b minus 4, అంటే a minus b minus 4 is equal to 0. అంటే వాట్ ఈజ్ a వాల్యూ ఈజ్ ఈక్వల్ 3b by 5. సో ఏ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే b ఈజ్ ఈక్వల్ టు -10 అండ్ a ఈజ్ ఈక్వల్ టు -6. సో ద gradient topic is over. Up to here, that 1/3 of the third unit is over. Okay, that's all.